నందిపట్ల గారు, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మంగళవారం చంద్రగ్రహణం తర్వాతి రోజు కొన్ని వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి, దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. సరే, ఆ రోజు పెళ్లి పెట్టుకుంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయడం ముందు చేస్తాం, లేకపోతే పిండి వంటలో లేకపోతే స్వీట్సో ముందు చేస్తాం. మరి ఇప్పుడు గ్రహణ కాలంలో ఆ స్వీట్స్ ఆహార పదార్థాలు ఉన్నట్టే, మరి వాటిని ఇప్పుడు పెళ్లి రోజు తినాలా వద్దా? దర్భపల్లి వేసుకుని తినేయడమేనా? ఏమిటి సొల్యూషన్ ఏంటి? అంటే ఇదొక్కటే కాదు, పెళ్లికి ముందు వస్తూ అన్న ఈ గ్రహణాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళు జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే నాకు తెలిసి కూడా 4వ తారీఖు కూడా వివాహం అనేటువంటిది కూడా కొంతమంది పెట్టి ఉన్నారు. కానీ శాస్త్ర ప్రకారం కనుక మనం వెళ్ళదలిస్తే ఈ పాల్గొన పౌర్ణమి అనేటువంటిది మదన పౌర్ణమి, కామదహనం జరిగినటువంటి సంబంధించినటువంటిది. అంటే ఏంటి దీని ఉద్దేశం అని అంటే, మనకందరికీ తెలిసిందే మన్మధుడు మరణించినటువంటి రోజుగా చెప్పబడింది. దంపతుల మధ్య ఆకర్షణకి కారణం కూడా మన్మథ స్వరూపమే కదా. ఆ మన్మధుడే దహించినటువంటి సందర్భంగా ఉన్నటువంటి ఈ యొక్క పాల్గొన పౌర్ణమిని బేస్ చేసుకొని వాస్తవానికి పూర్వకాలంలో వందల సంవత్సరాలు వేల సంవత్సరాల కిందట ఈ పాల్గొన మాసంలో ముహూర్తాలు అనేటువంటివి త్యజించారు. కాలానుగుణంగా ఒక పక్షం రోజులకు ముందు, పక్షం రోజుల తర్వాత అన్నట్టుగా, తర్వాత కాలానుగుణంగా ఒక వారం రోజులకు ముందుకి, వారం రోజుల తర్వాత మన్మథ పౌర్ణమి తర్వాత త్యజించారు. కానీ ఇప్పుడు ఏ గ్రహణం ఏ నక్షత్రంలో అయితే పడుతుందో ఆ నక్షత్రానికి 6 నెలల వరకు కూడాను ముహూర్తం అనేటువంటిది ఉండదు. అదృష్టం కొద్దీ పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి అసలు పుబ్బా నక్షత్రంలో పూర్వత్రయాలలో వివాహాలు కానీ ఏ శుభకార్యాలు చేరు. పుబ్బా నక్షత్రం ఒకటి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర, ఈ 3 నక్షత్రాల్లో అసలు ఎక్కడా కూడా ఏ పండితులు సిద్ధాంతులు కూడా ముహూర్తాలు పెట్టరు. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ఇష్యూ అనేటువంటిది మనకు దాటిపోయింది. కాకపోతే మీరు అన్నట్టుగా వివాహాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఈ వివాహాలు అనేటువంటివి వాస్తవానికి ఒక గ్రహణం ఏర్పడిన 5 రోజుల తర్వాత ముహూర్తాలే తీసుకోవాలి. ఉదాహరణకి మీకు చెప్తానండి, మనము మార్కెట్కి వెళతాం, వెళ్ళినప్పుడు అనేక కూరగాయలు ఉంటాయి, మనకు నచ్చిందే మనం తీసుకుంటాం. ముహూర్తాల విషయంలో కూడా సిద్ధాంతకర్తలు కొన్ని పరిహారాలు భంగమైనట్టుగా ముహూర్తాలు ఇస్తారు. పెట్టేటువంటి పండితులు సరైనటువంటి ముహూర్తాలు పెట్టాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం అవసరం. సో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ముహూర్తం పెట్టేటప్పుడు గ్రహణం ఉందన్న విషయం తెలుసు కదా, దాన్ని బట్టే పెట్టుకోవాలి తప్పితే పెట్టుకోకూడదు. సో విచ్ మీన్స్ మీరు ఒక రకంగా గ్రహణం తర్వాత పెళ్లి ముహూర్తం కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నారు.